ఈనాటి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మరి వ్యవసాయం అంటే తన జీవితంలో భాగస్వామిగా భావించే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే సోదరిమణి కొండ సురేఖ గారికి మరి ఎన్నో వాళ్ళ నాన్నగారితోని ఎన్నో పాఠాలు నేర్చుకొని స్వయంగా డాక్టర్ వృత్తిలో ఉండి ప్రజలకు సేవ చేసే ఉద్దేశంగా మళ్ళీ వారి యొక్క నాన్నగారి అడుగుజాడలో వస్తున్న డాక్టర్ కడెం కావ గారికి అలాగే పశ్చిమ శాసనసభ్యులు సోదరులు నాయన్ రాజేంద్ర రెడ్డి గారికి మరి సోదరులు గండ్ర సత్యనారాయణ గారికి మరి పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు కడెం శ్రీహరి గారికి అలాగే కూడా చైర్మన్ గారికి రాయల్ నాగేశ్వరరావు గారికి కలెక్టర్ గారికి వరంగల్ కలెక్టర్ గారికి హన్మకొండ కలెక్టర్ గారికి వ్యవసాయ అధికారులకు అందరికీ కూడా మా వ్యవసాయ సోదరుల తరఫున అందరికీ నమస్కారాలు. సోదరులారా, మరి ఈరోజు ప్రజాపాలన భాగంగా విద్యుత్ పైన మరి ఈనాడు ఉచిత కరెంట్ ఇచ్చిన గొప్ప ఘనత మన దివంత ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గెలవగానే తొలి సంతకం చేసిన గొప్ప నాయకుడు మన వైఎస్ఆర్ గారు. మరి ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా మనం వారిని అభినందించాలి. ఎందుకంటే వ్యవస్థలో పోలీస్ తర్వాత 24 గంటలు పనిచేసే విద్యుత్ శాఖ కాబట్టి వారిని మనం అందరం కూడా ఈరోజు అభినందించాలి. మరి ఎప్పుడు కూడా ఎలాంటి రైతుకు నష్టం జరగకుండా రైతుకు ఎక్కడంటే అక్కడ అందుబాటులో ఉండేగా మనం ఎలక్ట్రిసిటీని పవర్ను వారికి అందిస్తుంది ప్రభుత్వం. మరి నిన్న సభలో మాట్లాడుకుంటూ వచ్చిన కేటీఆర్ గారు మరి ఈ తెలంగాణ గడ్డ పోరుగడ్డ, మరి పోరుగడ్డనే కాదు రాణి రుద్రమాదేవి లాంటి వాళ్ళు, మరి భద్రకాళి తల్లి అటువంటి ప్రాంతం ఇది. మరి ఇక్కడ ఆయన ఓడిపోయిన బాధతో తన కడుపులో ఉన్న విషయాన్ని అంతా కూడా కక్కుతున్నాడు, కానీ రైతులకు ఏనాడు కూడా మేలు చేసింది లేదు. మరి రైతులకు భరోసా ఇచ్చి రైతు రుణమాఫీ చేసిన గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వరేస్తే ఉరి అన్నారు గతంలో, మరి ఈ రోజు సన్నవాట్లు వేయండి అంటున్నారు. సన్నవాట్లు వేసి బోనస్ కూడా ఇచ్చే ఘన చరిత్ర మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి నేను స్వయంగా నా యొక్క అనుభవపూర్వకంగా చెప్తున్నా, నేను ఒక పాల్వంచలో సీఏగా చేస్తున్న సమయంలో రోడ్ల భవనాల శాఖగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండే. అనుసంధానంగా ఉంటది కాబట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు గొప్ప నిర్ణయాలు కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.